నమస్కారం. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ టూల్స్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అంటే పనులు తేలిగ్గా, వేగంగా అవ్వడానికి సేల్స్ ఫోర్స్లో చాలా టూల్స్ ఉన్నాయి కదా. అవునవును, చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక 3 టూల్స్ గురించి ఈరోజు చూద్దాం. వర్క్ ఫ్లో రూల్స్, ప్రాసెస్ బిల్డర్, ఇంకా ఫ్లో. ఓ సరే, ఈ మూడింటి గురించా? అవును. అవి ఎలా పనిచేస్తాయి, వాటి మధ్య తేడాలేంటి, ప్రస్తుతం ఏది ముఖ్యం, ఇవన్నీ చూద్దాం. బావుంది. అయితే మొదటగా వర్క్ ఫ్లో రూల్స్ అంటున్నాం కదా, ఇవి చాలా పాతవి అంటారు. అవును, అవి మొదటి తరం ఆటోమేషన్ టూల్స్. చాలా చాలా సరళమైనవి. అంటే ఎలాంటి పనులకు వాడతారు వీటిని? చాలా బేసిక్గా ఉంటాయా? కరెక్ట్. చాలా బేసిక్. ఉదాహరణకు, ఒక కండిషన్ మీట్ అయితే ఆటోమేటిక్గా ఒక ఈమెయిల్ పంపడం, లేదా ఒక ఫీల్డ్ని అప్డేట్ చేయడం, అంతే. చాలా సింపుల్ ఇఫ్ దెన్ లాజిక్ అన్నమాట. సరే, అంటే చాలా చిన్న సూటిగా ఉండే పనులకి. మరి దీని తర్వాత వచ్చిన ప్రాసెస్ బిల్డర్ సంగతేంటి? అది కొంచెం అడ్వాన్స్డా? అవును, వర్క్ఫ్లో కన్నా ఇది ఖచ్చితంగా ఒక మెట్టు పైనే. ప్రాసెస్ బిల్డర్తో మనం బహుళ ఇఫ్ దెన్ కండిషన్స్ని చెక్ చేయొచ్చు ఒకే ప్రాసెస్లో. ఓహో, అంటే కాస్త కాంప్లెక్స్ లాజిక్ కూడా పెట్టొచ్చా? పెట్టొచ్చు. రికార్డులు అప్డేట్ చేయడం, ఈమెయిల్స్ పంపడం, టాస్కులు క్రియేట్ చేయడం, ఇంకా అవసరమైతే ఎపెక్స్ కోడ్ని కూడా కాల్ చెయ్యొచ్చు. ఎపెక్స్ కోడ్ అంటే ఆ డెవలపర్లు రాసే కస్టమ్ కోడ్ కదా. అవును, అదే. సో ఇది కొంచెం ఎక్కువ పవర్ఫుల్, విజువల్గా కూడా బావుంటుంది. అర్థమైంది. అంటే వర్క్ ఫ్లో కన్నా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మరిప్పుడు అందరూ ఎక్కువగా ఫ్లో ఫ్లో అంటున్నారు కదా, అదేంటి? అదే ఇప్పుడు అసలు విషయం. ఫ్లో అనేది ప్రస్తుతానికి సేల్స్ ఫోర్స్లో ఉన్న వాటిలోకెల్లా అత్యంత శక్తివంతమైన ఆటోమేషన్ టూల్. ఓహో, ప్రాసెస్ బిల్డర్ కంటే కూడానా? అవును, ప్రాసెస్ బిల్డర్ చేయలేనివి చాలా చేయగలదు. ముఖ్యంగా యూజర్ ఇంటరాక్షన్ కావాలంటే. యూజర్ ఇంటరాక్షన్ అంటే స్క్రీన్లు లాంటివా? కరెక్ట్. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని దాని ఆధారంగా ప్రాసెస్ని నడిపించాలంటే ఫ్లో కావాలి. ఇంకా చాలా సంక్లిష్టమైన లాజిక్, లూప్స్, డెసిషన్స్, ఇవన్నీ ఫ్లోలో చాలా సులభంగా చేయొచ్చు. వావ్, అంటే దాదాపు ఏ బిజినెస్ ప్రాసెస్ నైనా ఆటోమేట్ చేయొచ్చన్నమాట ఫ్లోతో. అవును, దాదాపు ఏదైనా చాలా ఫ్లెక్సిబుల్. ఒక చిన్న ఉదాహరణ చెప్తారా, ఈ మూడింటికి తేడా బాగా అర్థమయ్యేలా? తప్పకుండా. అనుకుందాం, ఒక సేల్స్ ఆపర్చునిటీ క్లోజ్డ్ ఓన్ అయ్యింది. అప్పుడు మనం ఆటోమేటిక్గా కస్టమర్కి ఒక థ్యాంక్ యూ మెయిల్ పంపాలి, ఇంకా సేల్స్ పర్సన్కి ఒక ఫాలోఅప్ టాస్క్ క్రియేట్ చేయాలి. సరే. ఈ పనిని ప్రాసెస్ బిల్డర్తో చేయొచ్చు, ఫ్లోతో కూడా ఈజీగా చేయొచ్చు. కానీ వర్క్ ఫ్లో రూల్స్తో ఈ 2 పనులు ఒకేసారి చేయాలంటే కుదరదు. దానికి 2 వేర్వేరు రూల్స్ రాయాలి. ఓకే. అదే యూజర్కి కొన్ని ఆప్షన్లు ఇచ్చి, ఈ కస్టమర్కి స్పెషల్ ఆఫర్ పంపాలా వద్దా అని అడిగి దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలంటే అది కేవలం ఫ్లోతోనే సాధ్యం. ప్రాసెస్ బిల్డర్తో స్క్రీన్లు చూపించలేం కదా. ఆ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. స్క్రీన్లు, కాంప్లెక్స్ లాజిక్ అంటే ఫ్లో వైపు చూడాలి. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది కదా, సేల్స్ ఫోర్స్ కూడా ఫ్లోనే రికమెండ్ చేస్తోంది అంటున్నారు. అవునండి, ఇది చాలా చాలా ముఖ్యం. సేల్స్ ఫోర్స్ అధికారికంగా చెప్పేసింది 2025 తర్వాత కొత్తగా వర్క్ఫ్లో రూల్స్ కానీ ప్రాసెస్ బిల్డర్ కానీ క్రియేట్ చేయడానికి ఉండదు. అవునా? అంటే వాటి సపోర్ట్ ఆపేస్తున్నారా? క్రమంగా వాటిని రిటైర్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నవి పనిచేస్తాయి గానీ కొత్తవి క్రియేట్ చేయలేం. అందుకే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఆటోమేషన్ నేర్చుకోవాలంటే నేరుగా ఫ్లో నేర్చుకోవడమే బెస్ట్. కరెక్టే. భవిష్యత్ అంతా ఫ్లోదే అనమాట. ఖచ్చితంగా. మొదట్లో కొంచెం నేర్చుకోవడానికి టైం పట్టినా లాంగ్ రన్లో అలే ఉపయోగపడుతుంది కదూ. అవును, దాని పవర్, ఫ్లెక్సిబిలిటీ చూస్తే ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టడం కరెక్టే. అసలు ఈ ఆటోమేషన్ వల్ల కంపెనీలకు కలిగే ప్రధాన లాభాలేంటి? టైం సేవింగ్ అన్నాం, ఇంకా టైం సేవింగ్ ఒకటి. మనుషులు చేసే రిపీటేటివ్ పనులు తగ్గుతాయి కాబట్టి వాళ్ళు ఇంకా ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టచ్చు. రెండవది, తప్పులు తగ్గుతాయి. మాన్యువల్గా చేస్తే ఎక్కడో ఒకచోట పొరపాటు జరగొచ్చు. ఆటోమేషన్తో ఆ రిస్క్ చాలా తక్కువ. అంటే ఖచ్చితత్వం పెరుగుతుంది. అవును, కన్సిస్టెన్సీ, ఖచ్చితత్వం పెరుగుతాయి. స్కేలబిలిటీ కూడా. అంటే బిజినెస్ పెరిగే కొద్దీ ఆటోమేషన్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. బావుంది. అయితే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఈ ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు? ఒకటుంది. ముఖ్యంగా ఒకే ఆబ్జెక్ట్ మీద, అంటే ఉదాహరణకు అకౌంట్ ఆబ్జెక్ట్ మీద వర్క్ ఫ్లో రూల్, ప్రాసెస్ బిల్డర్, ఫ్లో ఇలా అన్నీ కలిపి ఒకేసారి ట్రిగ్గర్ అయ్యేలా పెడితే కొన్నిసార్లు అనుకోని సమస్యలు రావచ్చు. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఇబ్బందులు రావచ్చు. అంటే ఒకదాని తర్వాత ఒకటి సరిగ్గా రన్ అవ్వకపోవచ్చు. అవును,
అందుకే సేల్స్ ఫోర్స్ కూడా అన్నిటినీ ఫ్లోకి మార్చమని ప్రోత్సహిస్తోంది. ఒకే టూల్ వాడితే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. మంచి పాయింట్. ఇంకేమైనా? ఇంకో ముఖ్యమైనది, ఏ ఆటోమేషన్ అయినా సరే డైరెక్ట్గా లైవ్ ఎన్విరాన్మెంట్లో పెట్టేయకూడదు. ఎప్పుడూ కూడా ముందు శాండ్ బాక్స్లో, అంటే టెస్టింగ్ కోసం ఉండే సేల్స్ ఫోర్స్ కాపీలో పూర్తిగా టెస్ట్ చేయాలి. అంత సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించుకున్నాకే ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలి. చాలా అవసరం అది. లేకపోతే ఉన్న సిస్టమ్కి ఇబ్బందొస్తుంది. ఖచ్చితంగా. సరే, మొత్తం మీద చూస్తే సేల్స్ ఫోర్స్లో ఎఫిషియెంట్గా ఉండాలంటే ఆటోమేషన్ అనేది కీ స్కిల్. ముఖ్యంగా ఫ్లో మీద పట్టు సాధించడం భవిష్యత్తులో చాలా అవసరమవుతుంది అనిపిస్తోంది. నిజం. ఫ్లో బాగా వస్తే చాలా పనులు సులభమవుతాయి. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఈ ఆటోమేషన్ టూల్స్ కేవలం ఉన్న పనుల్ని వేగవంతం చేయడానికేనా, లేకపోతే వీటిని ఉపయోగించి కస్టమర్ అనుభవాన్ని ఇంకా మెరుగుపరచడానికి, లేదా పూర్తిగా కొత్త వ్యాపార ఆలోచనల్ని అమలు చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అది ఆసక్తికరమైన ప్రశ్న. అంటే కేవలం ఎఫిషియన్సీ కోసమే కాకుండా ఇన్నోవేషన్ కోసం కూడా వాడొచ్చా అని. అవును. దాని గురించి ఆలోచిస్తే బహుశా ఇంకా కొత్త అవకాశాలు కనిపించవచ్చు.